నాగ చైతన్య 3 phases చూస్తే ఫస్ట్ టైం అనుకుంటా ఎప్పుడు స్టబుల్ తో కనిపిస్తావు లేకపోతే బియర్ తో కానీ ఫస్ట్ టైం ఫుల్ షేవ్ అసలు యు లుక్ వెరీ వెరీ యంగ్ అసలు 3 డిఫరెంట్ phases కి డిఫరెంట్ హోంవర్క్ చేయాలి దీనికేమో చాలా వెయిట్ లాస్ దానికి వెయిట్ పుట్ ఆన్ అవ్వాలి సో హౌ డిడ్ యు టేక్ కేర్ అంటే మెయిన్ మనం షూటింగ్ స్టార్ట్ చేసే ముందు ప్లాన్ చేసాం ఈ ఫేజ్ లైక్ ఫస్ట్ మనం అంటే ఒకటి కంప్లీట్ గా ఫినిష్ అయితే దెన్ యు వెంట్ ఫర్ ది సెకండ్ సో వాట్ వి డిడ్ ఇస్ ఫస్ట్ మనం కాలేజ్ ఎపిసోడ్ స్టార్ట్ చేసాం ఎందుకంటే ఫుల్ బియర్డ్ ఉంది కాబట్టి కంప్లీట్ వెయిట్ పుట్ ఆన్ అయి ఉండాలి కాబట్టి ఫస్ట్ అది ఫినిష్ చేశాక అప్పుడు ఒక 1 week 10 days గ్యాప్ తీసుకొని బియర్డ్ అంతా కొంచెం ట్రిమ్ చేసి ఐ లాస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ వెయిట్ అండ్ థర్డ్ ఫేజ్ చేసాం అండ్ కంప్లీట్ ఒక 10-15 days టైం తీసుకొని అప్పుడు క్లీన్ షేవ్ చేసి ఆ గ్యాప్ లో కంప్లీట్లీ లాస్ట్ వెయిట్ క్లీన్ షేవ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ టైం మిర్రర్ లో చూసినప్పుడు హౌ డిడ్ యు ఫీల్ అంటే నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను ఎందుకంటే మామూలుగా నాకు ఈ ఆపర్చునిటీ దొరకదు ఎప్పుడు డైరెక్టర్స్ ఎప్పుడు గడ్డంతోనే లేకపోతే ఆ చిన్న రఫ్ క్యారెక్టర్స్ యూనో అండ్ తెలుగు ఆడియన్స్ కూడా స్టబుల్ అంటే దే ప్రిఫర్ అలాట్ ముస్టాష్ అయినా స్టబుల్ అయినా సో క్లీన్ షేవ్ అంటే ఆ చిన్న పిల్లోడ్ లాగా ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ ప్రతి షాట్ కి నవ్వేసుకునే వాళ్ళు మాకే నవ్వు వచ్చేసేది సీరియస్లీ అంటే స్క్రీన్ మీద గానీ అంటే మాకు ఒక పాయింట్ అవుట్ వల్ల భయం వేసింది అంటే మేము ఆన్ సెట్స్ లో మేము నవ్వేసుకుంటున్నామా మాకు ఎంజాయ్ చేస్తున్నామా ఆన్ స్క్రీన్ మీద ఎలా ఉంటది అంటే ఫన్నీగా ఉంటదేమో అనా టూ మచ్ అది చిన్న మూమెంట్స్ ఇచ్చే మూమెంట్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ తెగ నవ్వు వచ్చేసేది అదే మనం ఎంజాయ్ చేస్తున్నాము షూటింగ్ చేసేటప్పుడు అది ఆడియన్స్ అది రిసీవ్ చేస్తారా లేదా అని ఫీల్ అవుతున్నానా అనేది నా డౌట్ ఉంది ఎవరు చూసినా కానీ ఏదో కొత్త టెక్నీషియన్ అంటే ఫస్ట్ టైం చంటి గారు ఎడిటర్ ఆయన చూసినప్పుడు భలే చేశాడు నవ్వేస్తున్నాడు ఆయన అమ్మ చాలా హ్యాపీ అనిపించింది ఏమంటే మరి ఆడియన్స్ కూడా ఇలాగే చూసుకున్నా మన వాళ్ళు ఒకటే కానివ్వరైనా సో అక్కడ మేము ఓకే అనుకున్నాం కానీ ఆన్ సెట్స్ అయితే మాత్రం ఎంత మంది ఎంజాయ్ చేసామంటే హ్యాపీ సో వెయిట్ కూడా రెడ్యూస్ అయ్యారు కదా ఆల్మోస్ట్ 5 kgs ఒక 5-6 kgs తగ్గాను చిన్నప్పుడు ఎపిసోడ్ కి మెయిన్లీ బాడీ లాంగ్వేజ్ ఐ థింక్ ప్రతి ఎపిసోడ్ కి ఐ డిడ్ అ లాట్ ఆఫ్ హోంవర్క్ ఆన్ బాడీ లాంగ్వేజ్ ఇప్పుడు చిన్నప్పుడు ఎపిసోడ్ కి యునో ఆ కార్టూన్స్ చూడటం చిన్న పిల్లల సినిమాలు చూడటం హౌ దే especially I like the flames thing really we used to play కదా అందరూ డౌటే లేదు ఫ్లేమ్స్ లేకుండా అసలు అప్పుడు స్కూల్ ఒక రోజు అయ్యేది కాదు నచ్చిన అమ్మాయి అబ్బాయి కనబడి